హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ నేను పక్క పొయ్యి మీద టీ పెట్టుకున్నాను. శరత్కి వేడి నీళ్ళు పెట్టాను అనమాట. ఇంకా చరణ్ లేచి వచ్చాడు. లేచి వచ్చి వాడు ఫుట్బాల్ కార్డ్స్ ఉంటాయిగా, ఇచ్చాను కదా నేను నా బర్త్డే అప్పుడు. ఇంకా అవి వాటిని రోజు నిద్ర లేవగానే చూసుకోవాలన్నమాట. వాటిని చూసుకొని కాసేపు టేబుల్ మీద పరుస్తాడనమాట. పరిచి మళ్ళీ దాన్ని సర్దుకోవడం, వాడికి అదొక పని అయిపోయిందనమాట రోజు. ఇంకా నేను టీ పోసుకొని తాగుతున్నాను. చరణ్కి హాట్ వాటర్ అది ఇచ్చాను అనమాట. ఇంకా చైత్ర కూడా లేచింది. వీళ్ళు ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడు అయితేనేమో అసలు లేపినా కూడా కొంచెం సేపు అంటూ ఉంటారు. అదే హాలిడే రోజు కొంచెం ఎక్కువసేపు పడుకొని ఇద్దాంలే అంటే ఇంకా ఎర్లీగా లెగుస్తారనమాట. మా చరణ్ అయితే మెయిన్ అట్లా లెగుస్తూ ఉంటాడు. హాలిడేస్ అప్పుడు ఎర్లీగా లెగుస్తాడు. లేచి ఇంక చైత్రాన్ని లేపుతాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు లేచి హాట్ వాటర్ తాగి ఆడుకుంటున్నారు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి దోసపిండి వేసాను అనమాట, గ్రైండర్. ఇంకా కొంచెం దోసపిండి గిన్నెలో తీసి కలుపుతున్నాను. ఇంతకు ముందు డే నేను ఇడ్లీ వేసాను అనమాట. అవి కొన్ని వేసి ఫ్రిడ్జ్లో పెట్టుంచాను. ఇంక ఇట్లా గిన్నెలో పెట్టేసి ఉంచాను అనమాట. వాటిని ఇప్పుడు స్టీమ్ చేసుకుంటున్నాను. అవేంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా పిండి ఎక్కువ పులుస్తుంది అనుకుంటున్నప్పుడు అట్లా ఏంటంటే ముందే ఇడ్లీ వేసేసుకొని, మనము ఇడ్లీ వేస్తే ఇంకా పులవదు కదా పిండి. ఆ ఇడ్లీ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంక ఇట్లా స్టీమ్ చేసుకోవాలన్నమాట. అంటే కింద గిన్నెలో వాటర్ పోసి దానిపైన చిల్లులు గిన్నె పెట్టి దానిపైన ఇడ్లీ పెట్టేసి ఒక మూత పెడితే ఆ స్టీమ్కి ఇడ్లీ బాగా స్టీమ్ అవుతాయి అన్నమాట. నీకు అసలు అప్పుడే వేసిన ఇడ్లీ లాగా అట్లా వస్తాయి అన్నమాట. ఇలా 3 days ముందు అట్లా వేసుకున్న ఇడ్లీనైనా అప్పటికప్పుడు మనము స్టీమ్ చేసుకొని తినచ్చు, అంటే ఫ్రిడ్జ్లో పెడితే. అట్లా కాకుండా కొంతమంది ఎట్లా అంటే ఫ్రీజర్లో పెడతారనమాట. ఫ్రీజర్లో పెడితే ఏంటంటే ఆ ఇడ్లీ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఇంకా అట్లా అయితే అసలు 1 month 2 months అయినా సరే అవి ఏమీ కావన్నమాట. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మళ్ళీ స్టీమ్ చేసుకొని తింటూ ఉంటారు. అట్లా స్టీమ్ చేస్తే ఎట్లా ఉంటాయి ఏందో నేను అంతే అనుకున్నా, కానీ అసలు మనకి అప్పటికప్పుడు వేసిన ఇడ్లీలాగా అట్లానే ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ రోజు అట్లా ఇడ్లీని స్టీమ్ చేశాను. ఇంకా కొంచెం దోసపిండి తీసాను కదా, ఇంకా వీళ్ళు ఏంటంటే దోశ ఇడ్లీ 2 కావాలన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి ఆనియన్ దోశ వేస్తున్నాను. ఇది చైత్రకు అనమాట. ఆనియన్ వేసి, శరత్కేమో ఆనియన్ పైన కారం కూడా వేసి ఇచ్చాను. ఇంకా చట్నీ కూడా చేశాను అనమాట, కొబ్బరి చట్నీ. ఇంకా వాళ్ళేమో ఇడ్లీ దోశ, మామూలుగా చరణ్ ఎక్కువ ఇడ్లీ ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా సరే నేను ఇడ్లీ తిందాం, వీళ్ళు సరే దోశ ఇడ్లీ తింటారు కదా అంటే చరణ్ నాకు కూడా దోశ కావాలమ్మా అని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా వాడికి కూడా దోశ ఇచ్చి ఇంకా ఇడ్లీ తిన్నారు. నేను ఓన్లీ ఇడ్లీయే తిన్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఆ ఇడ్లీ వేడి చేసి మళ్ళీ ఇంకా మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టలేమన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇడ్లీ ఫినిష్ చేద్దామని చెప్పి నేను ఇడ్లీ పెట్టుకొని తింటున్నాను. ఇంకా వీళ్ళు కొంతసేపు ఆడుకున్న తర్వాత చైత్ర చదువుకోవడానికి వెళ్ళింది. కాసేపు హోంవర్క్ అది ఉండిద్ది కదా, ఇంకా అది చేసుకుంటుంది అనమాట. ఇంకా నేను ఈలోపు వంట అది చేసుకుందామని చెప్పి ఆ రోజు ఏం చేద్దాం అనుకున్నాను అంటే పెసరపప్పు చారు చేద్దాం అనుకొని పొద్దున్న లేవగానే పెసలు నానబెట్టేశాను అనమాట. ఇంకా ఈ పెసలు ఏంటంటే షాపుల్లో కొన్నవి కాదు, మామూలుగా మా ఊర్లో పండుతాయి కదా, ఇంకా అక్కడ తీసుకున్నాయి అనమాట. కొంచెం మట్టి గట్లు అట్లా ఉంటాయి. ఇంకా అవి ఏరేసి ఇంకా నానబెట్టేసాను అనమాట. ఇంకేదన్నా ఉన్నా నీళ్ళలో నానిపోతాయి కదా అని చెప్పి ఇంకా నానబెట్టేసి ఇంకా దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అట్లా వేసి ఇంకా చింతపండు, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇంకా చరణ్ కొంచెంసేపు చదువుకోరా అంటే వాడికంటే చదువుకోబుద్ధి కావట్లేదంట ఇవాళ. ఈవినింగ్ చదువుకుంటానమ్మా అని చెప్పి అన్నాడు. సరేలా ఆడుకోరా అంటే ఇంకా ఆ ఫుట్బాల్ కార్డ్స్తోనే అవి చూసుకుంటా సర్దుకుంటా ఉన్నాడనమాట. ఇంకా చైత్ర చదువుకోవటం కూడా అయిపోయి వచ్చి వాళ్ళు ఏదో టీవీ ఏదో పెట్టుకొని చూస్తున్నారనమాట. శరత్ ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు, అంటే ఆఫీస్ వర్క్ కాదు, ఏదో దేనికి సంబంధించిన వర్క్ అది చేసుకుంటున్నారు. ఇంకా నేను పెసరపప్పు చారు చేస్తున్నాను కదా, ఇంకేదన్నా కూర ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా పిల్లల్ని అడిగాను అనమాట, ఏం కూర కావాలరా అంటే వీళ్ళు పొటాటో ఫ్రై అని అడిగారనమాట. మా చరణ్కి, చైత్రకి ఇద్దరికి చాలా ఇష్టం పొటాటో ఫ్రై. ఇంకా నేనేంటంటే పొటాటో ఫ్రై అనేది ఇంకా ఒక కూర కింద, వెజిటేబుల్ కింద మేము ఎప్పుడు చూడమన్నమాట. ఇంకేదన్నా అసలు ఏమీ లేకపోతే అట్లా పొటాటో ఫ్రై అట్లా చేస్తాను, కానీ
ఇంకా వాళ్ళిద్దరికి ఇష్టం అనమాట. ఇంకా అది చెయ్యని చెప్పి అన్నారు. ఇంకా సరే అని చెప్పి పొటాటోల్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా వాటర్లో వేసి కొంచెంసేపు ఉంచా అనమాట. నాకేంటంటే అట్లా వాటర్లో వేసి ఉంచితే అది ఫ్రై ఎప్పుడు అంటుకోకుండా ఉంటాయి అని చెప్పి అట్లా వేస్తాను. వేసి ఇంక దాన్ని చిల్లుల గిన్నెలో పెట్టేసాను అనమాట. ఇంక వాటర్ అంతా దిగిపోతాయి కదా అని చెప్పి ఇంక ఈలోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసింది. ఇంక దాన్ని ఆపేసేసి ఇంకా అది ఆవిరంతా పోయిన తర్వాత ఈ పెసరపప్పుని బాగా మెదిపాను అనమాట. మెదిపి దాన్ని తాలింపు వేసాను. పెసరపప్పు చారు అయిపోయింది. ఇంకా పొటాటో ఫ్రై కూడా అయిపోయింది అనమాట. చరణ్కి ఇట్లా పచ్చి పొటాటోలు ఫ్రై చేస్తే ఇష్టం అనమాట వాడికి. చైత్రకి కొంచెం ఉడకబెట్టి చేస్తే నచ్చిద్ది. ఇంకా నేను ఇవాళ పచ్చియే చేశాను. కానీ ఉడకబెట్టి చేస్తాను ఏంటంటే ఇక్కడ పొటాటోలు మన పొటాటోల్లాగా ఉండవు అనమాట. అంటే అదొక వెంటనే మెత్తగా అయిపోయి అదొక అసలు టేస్టే ఉండవు. ఇంకా ఉడకబెట్టి కర్రీ చేస్తే అసలు నచ్చట్లేదు అనమాట నాకు కూడా. మామూలుగా అయితే మన దగ్గర అట్లా చేస్తే బాగుంటుంది కదా, ఇక్కడ అసలు నచ్చట్లేదు. కొంచెం ఒక రకంగా ఇట్లా పచ్చి ఫ్రై చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇంకా పచ్చియే ఫ్రై చేశాను. ఇంకా వాళ్ళకి పెట్టేశాను అనమాట. పిల్లలకి తిన్నారు. ఇంకా నేను తింటున్నాను. బుజ్జి చల్లగానే ఉండిద్ది. క్యాప్ తీసుకెళ్ళమ్మా. చైత్ర 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 క్యాప్ తీసుకో. చైత్ర అక్క క్యాప్ తీసుకున్నారు వెళ్ళి. ఇద్దరు తీసారు, నీది అక్క ఇద్దరు తీసారు. వేసుకో. చాలా చల్లగా ఉండి చైత్ర అక్కడ నీకు. చైత్ర అది కూడా ఓడి బిగుతుంది చూడు. అది కూడా అవుతుంది. ఆ చినిగినా సరే అది అంతే వేసుకుని వెళ్ళటమే. అది వీళ్ళు ముగ్గురు రెడీ అయిపోయి మార్కెట్కి వెళ్ళారనమాట. వెళ్ళి వస్తున్నారు. ఆ రోజు కొంచెం సన్నీగానే ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ఎండగా ఉన్నా సరే కొంచెం చల్లటి గాలి అట్లా వస్తూ ఉండిద్ది అనమాట. చైత్ర క్యాప్ వద్దు అంటే కాదు చైత్ర కొంచెం చల్లగా ఉండిద్ది అక్కడ వేసుకొని వెళ్ళని చెప్పి ఇచ్చాను అనమాట. అది వేసుకెళ్ళట్లని చరణ్ కూడా నాకు వద్దు అంటున్నాడు అనమాట. ఇంకిద్దరు పెట్టుకొని వెళ్ళారు. ఇంకా మామూలుగా అయితే శరత్ ఒక్కడే వెళ్తాడు మార్కెట్కి. ఆ రోజు వీళ్ళిద్దరిని కూడా రమ్మన్నాడు అనమాట. రమ్మంటే మేము రాము అంటే కాదు మీకు ఐస్ క్రీమ్ కొని పెడతాను రండి అని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్తే ఇంకా వెళ్ళి చైత్ర అదే చదువుతుంది. మొత్తం తిప్పించాడమ్మా నాన్న, మార్కెట్ మొత్తం తిప్పించాడు అని చెప్పి చదువుతుంది. ఇంకా ఈ కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారనమాట. మా చరణ్కి ఏంటంటే ఆ కోన్ ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదు అనమాట వాడికి. అందుకే అట్లా కూర్చున్నాడు. వాడికి ఏంటంటే ఆ కోన్లో గొట్టం ఉండిద్ది కదా, అది ఇష్టం ఉండదు వాడికి మామూలుగా స్కూప్లు అట్లా ఇష్టపడతాడు. ఇంకా మాకేంటంటే ఫ్రీజర్ చిన్నగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు 2 తెచ్చి పెట్టుకోవచ్చు, పెద్ద ఫ్రీజర్ ఉంటే పెట్టుకోవచ్చు. కానీ మా ఫ్రీజర్ నిండా అన్నీ ఉంటాయి కదా, ఇంకా పట్టదని చెప్పి సరదా అది ఒక్కటే తీసుకొని వచ్చాయంట. ఇంకా వాడు అట్లా డల్గా కూర్చుంటే నేను అన్నా సరే తినద్దులే చరణ్ రేపు తీసుకొస్తాను నీకు అన్నా అనమాట. ఇంకా నేను తింటానని చెప్పి అన్నాడు. ఇంకా ఆ రోజు ఇవన్నీ తీసుకొచ్చాడు. శనక్కాయలు, హ్యాష్ బ్రౌన్స్, కొన్ని కర్లీ ఫ్రైస్ అవన్నీ తీసుకొచ్చా అనమాట. శనక్కాయలు ఇక్కడ ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను నేను, కానీ ఎప్పుడూ కొనలేదన్నమాట. ఇంక ఈ మధ్య ఎక్కువ కొంటున్నాను. అవేంటంటే ఎండిపోయినట్టు ఉండట్లేదు, పచ్చిగా ఉండట్లేదు, మధ్యలో ఉంటున్నాయి అన్నమాట. అట్లా ఉంటే కొంచెం గట్టిగా అట్లా ఉంటున్నాయి. కాకపోతే ఎక్కువసేపు నానబెట్టి ఎక్కువ విజిల్స్ రానిస్తే బాగానే ఉంటున్నాయి అన్నమాట టేస్ట్. అందుకని చెప్పి కంపల్సరీ వారానికి ఒకసారి తీసుకొస్తాను. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇంకా మేము అందరం ఐస్ క్రీమ్ అది తిన్నాం. శరత్ తినలేదన్నమాట. ఇక్కడ బెల్లం కట్ చేయించుకుంటున్నాను. శరత్ అప్పుడు బయటకు వెళ్తున్నాడు అనమాట. సరే వెళ్ళేలోపు నాకు బెల్లం కట్ చేసి వెళ్ళు అని చెప్పి అడిగాను. అదేంటంటే బెల్లం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను కదా, కొంచెం గట్టిగా ఉండిద్ది అనమాట. నాకు కొంచెం అయితే చేయగలుగుతాను, కొంచెం ఎక్కువ చేయాలి అంటే చేయలేను అనమాట. ఇంకా కట్ చేసి పెట్టి వెళ్ళాడు. ఇంకా బటర్ పొయ్యి మీద పెట్టాను, నెయ్యి చేద్దాము అని చెప్పి. బెల్లం దేనికోసం అంటే మినప్పిండి ఉండిద్ది కదా, నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా తీసుకొచ్చినాక ఒకసారి కూడా చేయలేదు. సరే పిల్లలకి ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేవులే, ఇవి సున్నుండల్లాగా కడదాము అని చెప్పి ఇంకా దానికోసం అని చెప్పి బెల్లం అది మిక్సీలో వేసి పిండి వేసాను అనమాట. వేసి ఇంకా నెయ్యి వేసి సున్నుండలు కలుపుతున్నాను. యాక్చువల్గా ఉన్న నెయ్యి సరిపోదో అని చెప్పి మళ్ళీ నెయ్యి కరగబెడుతున్నాను అనమాట. కానీ ఒకసారి మిక్సీ వేసి నెయ్యి వాటికే ఆ నెయ్యి వేసి కలిపి ఉండలు చేశాను. నేనేంటంటే
ఎప్పుడు ఎట్లా అంటే ఎక్కువ అన్నీ ఉండలు చేసి అట్లా పెట్టి ఉంచుకోను అనమాట. బెల్లం వేసి పిండి మిక్సీ పెట్టేసి ఆ పిండిని కొంచెం పక్కన డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇంకా అప్పటికప్పుడు పిల్లలకి నెయ్యి కలిపి ఉండలు చేసిస్తానమాట. ఇంకా ఈ కొన్ని ఉండలు చేశాను. ఇంకా అంతవాటికి ఇంకొకసారి మిక్సీ వేసింది ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచాను అనమాట. ఇంకా నెయ్యి కరిగిపోయింది, కానీ ఇంకా ఆ నెయ్యి వాడలేదన్నమాట. పాత నెయ్యి సరిపోయింది. ఇంకా నైట్ 7:30కి అట్లాగా రెడీ అయిపోయి నేను శరత్ బయటికి వెళ్తున్నాము. పిల్లలు ఎక్కడున్నారంటే పిల్లలు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఈవినింగ్ 5కి అట్లాగా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆడుకుంటాము అని చెప్పి. ఇంకా 7:30కి అట్లాగా అందరం కలిసి మెక్డొనాల్డ్స్కి వెళ్దాము అని చెప్పి వచ్చామన్నమాట. మా దగ్గర వోచర్స్ ఉన్నాయి అన్నమాట మెక్డొనాల్డ్స్వి. అదేంటంటే ఆ నెక్స్ట్ ఫ్రైడే తోటి అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా సరే ఉన్నాయి కదా యూజ్ చేసుకుందాము అని చెప్పి ఇంకా మేము ఇటు నుంచి బయలుదేరితే వాళ్ళని అటు రమ్మన్నాం అనమాట. మేము ముందే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయి ఆర్డర్ శరత్ అంటే వీళ్ళు వచ్చేలోపే ఆర్డర్ పెట్టాడనమాట. కొన్ని వీళ్ళు వస్తారు కదా అని చెప్పి ఇంకా ఆర్డర్ పెడితే వాళ్ళు అప్పటికి రాలేదన్నమాట. ఫోన్ చేస్తేనే ఫోన్ కనలేదు వాళ్ళది. ఇంకా సరే ఆరిపోతాయి అని చెప్పి నేను శరత్ ఫస్ట్ తిన్నాము. అంటే మేము కొంచెం తినేటప్పుడు వచ్చారనమాట. ఇంకా పిల్లలకి అందరికీ ఇట్లా నగెట్స్ అని ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాగా ఆర్డర్ పెట్టాము. ఇంకా అందరం కూర్చొని తింటా ఉన్నాము. ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ మెక్డొనాల్డ్స్ తెలుగు అమ్మాయి పనిచేసిద్ది అని చెప్పి ఆ అమ్మాయి అనమాట వచ్చి ఉంది పైన. మాట్లాడుతున్నాము. అమ్మాయి చిలకలూరుపేట అంట. ఇంకా అక్కడ సూపర్వైజర్ లాగా అట్లా చేస్తూ ఉంది. ఇంకా చెప్తా ఉందన్నమాట. మామూలుగా ఇండియా వెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది అది మాట్లాడుతూ ఉంది. ఇంకా అందరం తినేసామన్నమాట. తినేసి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. 9:30 అట్లా అయిపోయిందనమాట. వాళ్ళు ఏంటంటే మేము పైన కూర్చున్నాము. పైన కూర్చుంటే వాళ్ళు ఇంకా పైది క్లోజ్ చేసేసారనమాట. అంటే మమ్మల్ని కూర్చొని మీ ఇష్టం వచ్చినప్పుడు రండి అని చెప్పి చెప్పారు. ఇంకా ఎవరిని పైకి అలో చేయట్లేదన్నమాట. ఇంకా సరే మా వాటికే ఉన్నాం. పిల్లలు అటు సైడ్ అంతా ఇంకా ప్లేస్ ఉండిద్ది కదా ఆడుకుంటూ ఉన్నారనమాట. చరణ్ వాళ్ళు వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు. ఇంకా సరే కొంతసేపు కూర్చున్నాక ఇంకా వెళ్దాంరా వీళ్ళు క్లోజ్ చేసుకుంటారేమో అని చెప్పి అనుకున్నాం. కానీ అదంటే 24/7 ఉండిద్దంట. క్లోజ్ చేసేది ఏమి ఉండదంట. ఇంకా కొంతసేపు ఆడుకున్నాక ఇంకా బయటికి వచ్చేసి ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంకా మా వదిన వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము ఇంటికి వచ్చేస్తున్నాం. 9:30 అట్లా అయింది అప్పుడు ఈ టైము. నేను రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాను అనమాట. చరణ్ ఏంటంటే అక్కడ వాటర్ తాగకుండా చైత్ర తాగింది. వాడు వాటర్ తాగకుండా ఇంకా వచ్చే దారి అయిపోయినాయి అనమాట. అక్కడ ఇంకొచ్చే దారిలో వాటర్ కావాలి అంటా ఉన్నాను అనమాట. నేనేమో అక్కడ తాగకుండా ఏం చేసేవారు ఇంక ఇంటికి వెళ్తున్నాం కదా తాగుదూలే అని చెప్పి అన్నా అనమాట. ఇంక లిఫ్ట్ ఎక్కి దప్పికేసిందంట. ఇంకా లిఫ్ట్లో ఓరకట్లాగా కింద కూర్చున్నాడు. ఏందిరా అంటే వాటర్ అవుతున్నాయి అని చెప్పి అంటున్నాడు అనమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.